మసాలా అటుకుల ఉప్మా అనేది చెప్తాను. ఇది 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి అటుకులు ఉప్మా అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పోపులు అనేవి వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీంట్లో పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం తరగనేది వేసి వీటిని కూడా బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇందులోని సన్నంగా కోసిన టమాటా కూడా వేసి ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఇందులో టమాటా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా ఉప్మా అన్నాను కదా, ఇందులోని ఇది గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా అనేది వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి వీటిని కూడా బాగా కలిసేటట్టు కలపాలి. వీటికి 1 గ్లాసు అటుకులు అనేవి తీసుకుంటున్నాను. అందుకు గ్లాస్ వాటర్ అనేది వేసాను. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, వాటర్ అనేది తక్కువ అవ్వకూడదు. కరెక్ట్గా ఉంటే మీకు అటుకుల ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇవి శుభ్రం చేసిన అటుకులు అనేవి రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా ఏరేసి శుభ్రం చేసిన అటుకులు 1 గ్లాసు అటుకులు అనేవి మరుగుతున్న వాటర్లోని వేసుకోవాలి. వేసి మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు అనేది ఉంచితే అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్మా కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. మనం లంచ్ బాక్సుల్లోకి గట ఈ ఉప్మా అనేది తయారు చేసుకోవచ్చు. దీంట్లో మీకు కావాలంటే లాస్ట్లోని 1 స్పూన్ నెయ్యి కానీ నిమ్మరసం కానీ పిండుకొని తింటే అటుకుల ఉప్మా అనేది అయిపోయినట్టే.